ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర పెద్ద బిగ్ ఫుడ్ కార్ ఉంది కదా, అది ఇట్లా ఖరాబ్ అయింది. ఓ రబ్బా, నాకు ఏం చేయాలో అస్సలు అర్థమవుతలేదు. మొత్తం 20,000 బొక్క. నాకు ఈ విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే, అరే ఒక్కటే రోజులు అన్ని కార్లు ఎట్లా ఖరాబ్ అవుతాయి అనేది. అరే అట్లా ఇట్లా ఖరాబ్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. ఏం వాటర్లకి ఏం తీసుకోయారే రిసీవర్ ఇట్లా తడిసి పుసుకుని ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిపోయినాయా ఏమన్నా అలా చిప్స్ ఇట్లా అనుకుంటే అది కాదు. హై వోల్టేజ్ బ్యాటరీలు అంటావా, అది కనెక్ట్ చేయలేదు. అట్లా ఖరాబ్ అవుతాయో అనేది నాకైతే తెలుస్తలేదు ఫస్ట్ థింగ్. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. అయితే ఈ వీడియో స్కిప్ అయితే చేయకూరి, ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఏంటంటే మన దగ్గర ఉన్న 50% కార్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అది ఒకటే రోజులో ఖరాబ్ అయినాయి. అట్లా ఇట్లా ఖరాబ్ అయితే ఇట్లా నాకు అర్థమే అవుతుంది. అసలు ఏమైందో ఇట్లా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ మన కార్లు అయితే చూపిస్తాను, మొత్తం కలెక్షన్ అయితే చూపిస్తా. మొత్తం అయితే మొత్తం టెస్ట్ చేసిన, అన్ని టెస్ట్ చేసిన తర్వాత రిసీవర్ అయితే పనిచేయట్లేదు ఏ దాంది. అదేంది సెల్స్ ఇట్లా వీకెండ్ అనేసి కొత్త బ్యాటరీ ఇట్లా వేసి చూసినా కానీ అస్సలు పని చేయట్లేదు. ఇక మొత్తంలో అయితే అవన్నీ పాటలన్నీ పీకేసి బయట అయితే పెట్టేసిన. ఇది చూడొచ్చు మీరు, ఇప్పటివరకు ఉన్న కలెక్షన్ అయితే ఇది మన క్రెయిన్, తర్వాత మన పెద్ద సైబర్ ట్రక్, తర్వాత చిన్న సైబర్ ట్రక్. ఇది మన కొత్త హాబీ కార్ ఇది. సో అది మేము టాప్ అయితే తీసేసిన ఇప్పుడు మనం. సో ఇవి బాగానే పనిచేస్తున్నాయి. ఇవి మంచిగా ఉన్న కార్లు అయితే ఇవి చూడొచ్చు మీరు, మంచిగా ఉన్న కార్లు అయితే ఇవి 3 కార్లు సేమ్ బ్రాండ్ అనమాట. ఇది హాబీ కారు, ఈ 2 టాయ్ గ్రేడ్ కార్లు సేమ్ బ్రాండ్. ఇది ఒకటి హుయినా బ్రాండ్. ఇవన్నీ బ్రాండెడ్. అందుకే ఇప్పటివరకు అయితే నాకైతే ఎటువంటి ఇష్యూ అయితే రాలే ఈ కార్లతోటి. సో నాకైతే ఈ ఒక హాబీ గ్రేడ్ కార్ తోటి మన జర బ్యాటరీ ఇష్యూ ఒకటి ఉండే. సో బ్యాటరీ రిప్లేస్ చేసి వేరేట్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్ లెవెల్ అయితే పనిచేస్తుంది అనమాట మన హాబీ గ్రేడ్ ఇది. సో దీంతో ఇట్లా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇప్పటివరకు. సో మన ఇప్పుడు 50% ఈ 4 కార్లు బాగున్నాయి, 4 కార్లు ఖరాబ్ అయిపోయినాయి. మొత్తం 8 కార్లు అయితే ఉంటాయి మన దగ్గర ఆర్సీ కార్లు, ఇంకా రాబోతున్నాయి. కానీ ఇప్పటివరకు అయితే నేను చాలా డిసప్పాయింట్ అయినా ఈ కార్లను చూసి. చూడొచ్చు మీరు, ఇది సేమ్ బ్రాండ్. ఇది టాయ్ బాల్ అనేసి టాయ్ గ్రేడ్. ఇది ఇట్లా 2 సేమ్ బ్రాండ్ కార్లు. కానీ ఎప్పుడైతే కొత్త కార్ వచ్చిందో కరెక్ట్ వారం రోజులు అయితే బాగానే పనిచేసినాయి. వారం రోజులు బాగానే పనిచేసిన తర్వాత నెక్స్ట్ డే కనెక్ట్ అవుతలేదు. ఇక దీనికి 2 రిమోట్లు సేమ్, 2 ఐసీలు, లోపల రిసీవర్లు అన్నీ సేమ్ ఉంటాయి కదా. ఏమో పుసుకున్న ఇట్లా అట్లా ఇట్లా అవుతుందా అనేసి అయితే నేను ఏం చేసినవి దూరం తీసుకొని వీడియో తీసినప్పుడు దూరం తీసుకొని చేస్తాను అనమాట. అట్లా కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు పని చేసేది దూరం తీసుకుపోయినప్పుడు. కరెక్ట్ మొన్న ఒక వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్పటి నుంచి నీకు ట్రబుల్ ఇస్తుంది. కనెక్ట్ అవుతుంది, ఏమవుతుంది, లైట్ బ్లింక్ అవుతుంది. ఇది చూడొచ్చు మీరు, ఇక్కడ రిమోట్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది కదా. మన కార్లో బ్యాటరీ వేసిన తర్వాత ఇదైతే పని చేయట్లేదు. ఇదైతే పని చేయట్లేదు. ఎందుకు కనెక్ట్ అవుతలేదు అనేసి ఇట్లా బ్యాటరీలు ఇట్లా వీకున్నాయి అనేసి కొత్త సెల్స్ అయితే వేసిన, అయినా అస్సలు కనెక్ట్ అవుతలేదు. దీంట్లో ఇట్లా ఏమన్నా బ్యాటరీ ఇట్లా డెడ్ అయిందా అనేసి కొత్త బ్యాటరీ ఇట్లా వేసి చూసిన, అయినా పని చేయట్లేదు ఇది. సో సరే, ఇదంటే రిసీవర్ వీకిందేమో అనేసి లైట్ తీసుకోవచ్చు. కానీ గేర్ మోటర్, ఇది గేర్ లోపల గేర్ అయితే విరిపోయింది మన కొత్త ఈ బగ్ ఇది. సో లోపల గేర్ విరిపోయింది కదా, దీని రిసీవర్ బాగానే ఉంటుంది అనేసి దాని రిమోట్ తోటి దీనికి కనెక్ట్ చేసిన ఇట్లా కనెక్ట్ అవుతలేదు. అదేందో నాకు అస్సలే అర్థమవుతలేదు. అరే మొత్తం విచిత్రం బ్రో. ఒకటే రోజులో అన్ని కార్లు 4 కార్లు ఒకటే రోజులో ఖరాబ్ అవుతాయి అంటే నేనైతే నిజంగా సర్ప్రైజ్ అవుతున్నారు. ఇట్లా ఖరాబ్ అవుతాయి అనేసి. అట్లా ఖరాబ్ అవుతాయి ఫస్ట్. సరే నీళ్ళలో పడ్డాయి అంటే నీళ్ళ కింద నేను ఎప్పుడు తీయలేదు ఫస్ట్ దిగు. ఇవి ఎక్కువ హై వోల్టేజ్ బ్యాటరీకి ఇట్లా ఏమైనా కనెక్ట్ చేసి ఐసీలు ఇట్లా లోపల ఉంటాయి ఇచ్చిన మన రిసీవర్ ఇట్లా ఖరాబ్ అయిందా అనుకుంటే హై వోల్టేజ్ కదా, దానికి వచ్చిన బ్యాటరీలోనే ఫిక్స్ చేసిన. ఒకటే రోజులో 4 కార్లు ఒకటే రోజు ఖరాబ్ అయ్యి. ఇంకొక విషయం ఏంటంటే చూడొచ్చు, అన్నిటికన్నా బెస్ట్ కార్ ఇది, నాకు నచ్చిన కార్, చిన్న వ్యాన్. సో నేను ఒకటే రోజు ఒక వీడియో తీసిన తర్వాత నెక్స్ట్ డే బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత దీనిలో లైట్లు వస్తున్నాయి చూడు, మీకు కనెక్ట్ చేపిస్తాయి చూడండి. ఇది చూడొచ్చు మీరు, దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇది పని చేయదు చూపిస్తా. ఇది ఒక రోజు పని చేసింది. కుయ్యమని సౌండ్ వచ్చిందా, సౌండ్ వస్తుంది. సో దీన్ని రిమోట్లో సెల్ వేసిన తర్వాత చూద్దాం. దీంట్లో సెల్లులు వేస్తాయి చూడండి. అయిపోయా, ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది చూడండి, లైట్ అయితే బ్లింక్ అవుతుందా. సో దీనికి బ్యాటరీ ఇట్లా కనెక్ట్ చేసిన, కొత్త బ్యాటరీ అది మళ్ళీ అయిపోయి పని కనెక్ట్ అవుతలేదు దానికి. ఇంతకు ముందుకు ఇది ఒక్క కారం చూసిన ఈ ఒక్క బగ్గి కనెక్ట్ అయిపోయేది. సరే ఇప్పుడు నిన్న ఒక రోజు అయిపోయింది, సరే 3వ రోజు అయింది, ఏ కాలర్ కనెక్ట్ అవుతలేదు. ఇది కనెక్ట్ అవుతలేదు, ఇగో ఇది కనెక్ట్ అవుతలేదు,
ఇంకొక విషయం ఏంటంటే మన దగ్గర పెద్ద బిగ్ ఫుడ్ కార్ ఉంది కదా, అది ఇట్లా ఖరాబ్ అయింది. ఓ రబ్బా, నాకు ఏం చేయాలో అసలు అర్థమవుతలేదు. మొత్తం 20,000 బొక్క. అసలు జీవితంలో ఇది చూడండి, ఇదేమైందో చెప్తే చూడండి. ఈ రిసీవర్ ఉంటుంది కదా, ఈ చిప్లు ఉంటాయి చూడు, ఈ చిప్ కనిపిస్తుందా, ఈ చిప్పు ఇప్పుడు కనెక్ట్ చేయగానే, బ్యాటరీ కనెక్ట్ చేయగానే మన రిమోట్ కనెక్ట్ చేస్తాం కదా, ఈ వేడైపోతుంది, మస్తు వేడవుతుంది ఇది. సో ఈ చిప్పులు వీకినట్టున మనకు సాల్వింగ్ చేయరాదు, వేడదొక్క తెలియదు. మొత్తం రిసీవర్ మొత్తం చేంజ్ చేయాలి, దాంతోపాటు రిమోట్ ఇట్లా చేంజ్ చేయాలి నాకు తెలిసిన కాడికి. సో అది సంగతి. సో ఈ దరిద్రం మొత్తం నాకే ఎందుకు అలా అని అర్థమవుతుంది ఫస్ట్. దాని కాస్ట్ వచ్చేసా మొత్తం ఎంత అయిందో తెలుసు దీనికి, 7,500. దీని బుర్ర మొత్తం బీకేసిన. ఆల్రెడీ ఏమన్నా వైర్లు ఇట్లా ఉసిపోయినాయి అనేది టెస్ట్ చేయడానికి. సో రిసీవర్ ఇట్లా టెస్ట్ చేసిన. సో పని అయితే వేయట్లేదు. అది బిగ్ ఫుడ్ కార్ కాస్త షేప్ అవుట్ అయిపోయిందనమాట. పక్కకు వాడేద్దాం ఇక. సో నెక్స్ట్ వచ్చేసి దాని యొక్క రిమోటు గోవింద. దాని బాడీ పక్క పెట్టేసేదాం కార్ని అది. సో ఇక ఈ చిన్న కార్ కాస్ట్ వచ్చేసి లైట్ బ్లింక్ అయితే కనెక్ట్ అవుతలేదు వాడికి. సో ఏం చేస్తాం, ఈ రిమోట్ ఇట్లా పని చేయకొచ్చింది. సో అట్లా నాకు ఈ విచిత్రంగా అనిపిస్తుంది ఏంటంటే, అరే ఒక్కటే రోజులు అన్ని కార్లు ఎట్లా ఖరాబ్ అవుతాయి అనేది, అరే అట్లా ఇట్లా ఖరాబ్ అవుతాయి అనిపిస్తుంది నాకైతే. ఏమి వాటర్లకి ఏం తీసుకోయారే, రిసీవర్ ఇట్లా తడిసి పుసుకుని ఏమైనా షార్ట్ సర్క్యూట్ అయిపోయినాయా ఏమన్నా అలా చిప్స్ ఇట్లా అనుకుంటే అది కాదు. హై వోల్టేజ్ బ్యాటరీలు అంటావా, అది కనెక్ట్ చేయలేదు. అట్లా ఖరాబ్ అవుతాయో అనేది నాకైతే తెలుస్తలేదు ఫస్ట్ థింగ్. సో పక్క వాడేసిన. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 1,500 అనుకో. 1,500 ఇది. 7,500 ప్లస్ 1,500 9,000 అది. సో దీని 3,500 ఇది. సేమ్ కార్ ఇది ఇట్లా 3,500. సో మనకైతే ఇప్పుడు ఇంత అమౌంట్ బొక్క. వెండి కాలర్ ఇవన్నీ వేస్ట్. ఇవి ఈ కాలర్ అని వేస్ట్ అనమాట. ఒక్క కార్ ఇట్లా పని చేయకొచ్చింది దీంట్లో. ఒక్క కార్ ఇట్లా పని చేయట్లేదు. అన్నిట్లలో రిసీవర్లు అయితే పోయినాయి. ఇట్లాంటి రిసీవర్ మన బగ్గీలు ఉంటే చూసినా, బగ్గీలో ఇట్లా హీట్ అవుతుంది అది. ప్రతి ఒక్క చిప్ 3. ఇప్పుడు ఈ చిన్నదైతే తిప్పలేదు నేను ఇప్పటివరకు, ఈ చిన్నదైతే తిప్పలేదు. సో ఈ 2 బగ్గీల చిప్పులు ఇట్లా చూసిన, లోపల రిసీవర్లు మంచిగా ఉన్నాయి అనేసి అవి ఇట్లా సేమ్ అదే చిప్ అయితే హీట్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. ఇవన్నీ ప్రస్తుతానికి అయితే మూలకైతే వాడేసిన. వేరే ఏమైనా దొరికితే చూద్దాం. సో నాకైతే మొత్తంలో అవి 9,000 ప్లస్ 7,000 ఎంత, మొత్తం 16,000 బొక్క ప్రస్తుతానికి అయితే. ఇంకా దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్న కొన్ని 2 అటు ఇటు 17,000 దాకా బొక్క బ్రో. నాకైతే 17,000కి కరెక్ట్ 2-3 ప్రొఫెషనల్ హాబీ గ్రేడ్ కార్స్ వస్తాయి. 2-3 ఇక మంచిదంటే ఒకటి వస్తుంది. ఇక ఎంత మంచిగా ఉన్నా కానీ, ఎంత మామూలు హాబీ గ్రేడ్ అయినా ఒకటి 2 అయితే వస్తాయి. 2 అయితే పక్కా వస్తాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 7,500 పడ్డది. ఇది 7,500 800 అనుకో ఇక ట్రావెలింగ్ ఛార్జ్ అది. సో ఆఫ్లైన్లో తీసుకున్న మామూలు ఉండదు కార్ మాత్రం. జర బ్యాటరీ ఒకటి జర దీనిలో డిసప్పాయింట్. బెస్ట్ కార్ ఇది. సో చూద్దాం ఇది ఇట్లా ఆగుతుందా ఆగదా అనేది. మోకా బ్రాండ్, మోకా అనేసిన నా దగ్గర ఇప్పుడు ఈ కార్ ఉన్నాయి కదా, ఈ కార్ ఏ ఒక్క కార్ ఇట్లా ఇప్పటివరకు ట్రబుల్ అయితే ఇవ్వలేదు నాకు. ఈ చిన్న కార్లలో జస్ట్ మన మోటార్స్ వీక్ అయ్యేటి అనమాట. దాని స్లిప్ రింగ్స్ ఉంటాయి కదా, అవి అరిగిపోయేటి అనమాట. సో అవి చేంజ్ చేసినా కొద్ది మళ్ళీ సూపర్ నడుస్తుంది కార్ ఇది. సో ఇప్పటివరకు అయితే రిమోట్కి రిసీవర్కి మధ్యలో నాకైతే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. బ్రాండ్ వచ్చేసి మోకా బెస్ట్. ఇవి కొంటే టాయ్ గ్రేడ్లో ఇవి కొనండి. ఇట్లాంటి పిచ్చకొండ కంపెనీలు కొనాలంటే ఇక గిట్ల అయితే కదా కనెక్ట్ కావు, పీక్ అయ్యి తర్వాత కొన్న నెల 2 నెలలకి గోవింద. సో ఇదనమాట వీడియో. నాకైతే నిజంగా డిసప్పాయింట్, నిజంగా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను అనవసరం కొన్నా కదా ఇవి అనేసి అట్లా. సో ఎవరైతే టాయ్ గ్రేడ్ అయితే మ్యాక్సిమం స్కిప్ చేయండి, తీసుకోకండి. అవి కొంటే హాబీ గ్రేడే తీసుకోండి. రిసీవర్ అయినా ఏం పోయినా చేసుకోనికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. దీంట్లో ప్రతి ఒక్క స్పేర్ పార్ట్ అయితే దొరుకుతుంది. సో బెటర్ టు షిఫ్ట్ టు హాబీ గ్రేడ్. అందుకే టాయ్ గ్రేడ్ కొనకండి, వేస్ట్ అది. ఓకేనా? సరే మరి లైక్ అయితే కొట్టరు ఈ వీడియోకి. నెక్స్ట్ మన ఛానల్కి కొత్త కాల్ వస్తాయి, మొత్తం హాబీ వస్తాయి. ఆల్రెడీ వస్తుంది ఆన్ ది వే. అరౌండ్ 15,000 పెట్టి బగ్గీ అయితే తీసుకున్నా. బగ్గీ ఇంకా కొత్త 2-3 వస్తాయి కార్లు. ఇక సో లైక్ అయితే కొట్టరు. మీకోసం అయితే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ నాకైతే ఎటువంటి సపోర్ట్ అయితే రావట్లేదు, వ్యూస్ ఇట్లా రావట్లేదు. ఫస్ట్ థింగ్ కంటెంట్ బాగుండాలి అది ఇట్లా కానీ. సో చేద్దాం, కామెంట్ అయితే ఎట్లా చేయాలో. ఓకేనా? సరే మరి ఉంటా, బాయ్.